బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకి భారీ భూకంపం ముంపు పొంచి ఉంది. వచ్చే వారం రోజుల్లో రామగుండం కేంద్రంగా ఈ భారీ భూకంపం సంభవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకే ఎపిక్ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేటువంటి ఒక అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పని ఇక్కడ కనబడుతోంది కదా, ఇదే ఆ ట్వీట్. ఎపిక్ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ దాంట్లో చూస్తే యాజ్ పర్ అవర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అప్కమింగ్ సిగ్నిఫికెంట్ ఎర్త్క్వేక్ పాసిబుల్ నియర్ రామగుండం, తెలంగాణ, సౌత్ ఇండియా. ట్రెమర్స్ అంటే ప్రకంపనలు మే రీచ్ అప్ టు నియర్ హైదరాబాద్, వరంగల్, అమరావతి, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ దగ్గర దానికి సంబంధించి ఆ డైరెక్షన్స్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంచారు. తర్వాత 10 to 17 అంటే 10 నుంచి 17 ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు ఎప్పుడైనా ఏ క్షణమైనా 5.0 మ్యాగ్నిట్యూడ్తో వచ్చే అవకాశం కూడా ఉందట. ఇది అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎపిక్ అనేటువంటి ఒక అకౌంట్ నుంచి పోస్ట్ చేసినటువంటి వార్త. అయితే వరంగల్, హైదరాబాద్ వరకు కూడా ప్రకంపనలు వచ్చే అవకాశం తెలుస్తోంది. గతేడాది దీనికి సంబంధించి ఒకసారి ట్విట్టర్లో నేను చూసే ప్రయత్నం చేస్తున్నాను. ట్విట్టర్లో చూసినప్పుడు దాని కింద కామెంట్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో గ్రూక్ అని మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది కదా, దాన్ని కొంతమంది ప్రశ్నించారు. ఇది నిజమైనా జరుగుతుందా అని గ్రూక్ని కొంతమంది క్వశ్చన్ చేస్తే ఎస్ ఇది అన్సర్టెన్, జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ గతంలో మాత్రం సాధ్యమైంది. ములుగు జిల్లాలో 5.3 మ్యాగ్నిట్యూడ్తో డిసెంబర్ 4, 2024 నమోదైనట్టుగా ఇక్కడ చూడండి. ములుగు గతంలో వచ్చినటువంటి సిచ్యువేషన్లో సో అయితే ఎపిక్ చెప్పిన ప్రకారంగా గతంలో ముందస్తుగా అంచనా వేస్తే అనుకున్నట్టుగానే ములుగులో ప్రకంపనలు వచ్చాయి. 5.3 మ్యాగ్నిట్యూడ్తో ఒక నిజమైంది. కాబట్టి ఇక్కడ కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉంది, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్పి గ్రూక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సమాధానం ఇచ్చింది. ఏదేమైనా కూడా 5.0 తీవ్రతతో రామగుండం ప్రాంతంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా ఏ క్షణమైనా కూడా ఈ భూకంపం సంభవించే అవకాశం ఉందట. బేసిక్గా రామగుండం ప్రాంతం అంటేనే సింగరేణి ప్రాంతం, పూర్తిగా సింగరేణి గనున్నటువంటి ప్రాంతం, ఓసీపీ ఉన్నటువంటి ప్రాంతం, ఓపెన్ కాస్ట్ ఉన్నటువంటి ప్రాంతం. నిజంగానే కనుక ఈ స్థాయిలో భూకంపం అక్కడ కనుక వస్తే ఇక్కడ మనం ఒకటే విషయం గమనించాలి. ఇక్కడ 5.3 మ్యాగ్నిట్యూడ్ అనేది సెకండరీగా ఆలోచిస్తే భూకంప కేంద్రం ఎంత దూరంలో భూకంప కేంద్రం నమోదవుతుందని మాత్రం ఆలోచన చేయాలి. ఒకవేళ కనుక ఎక్కడో దూరాన చాలా లోతైనటువంటి ప్రదేశాల్లో భూకంప కేంద్రం కనుక నమోదైతే పెద్దగా ఆ స్థాయిలో ప్రభావం ఉండకపోవచ్చు. కానీ అది కనుక సుమారుగా 10 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు ఈ స్థాయిలో కనుక నమోదైతే డెఫినెట్గా చాలా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. ఎంతలా అంటే అదంతా భూగర్భ గనులు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అక్కడ చాలా పెద్ద ప్రమాదం. నిజంగా ఇప్పటి వరకు మనం చూసినటువంటి దాంట్లో ఎక్కడ కూడా అంతటి స్థాయిలో ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు. అంతటి స్థాయిలో ప్రమాదం అయితే పొంచి ఉండే అవకాశం ఉంది. సో భూగర్భ గనులు మొత్తం కూడా పూర్తిగా ఈ భూకంప ఎఫెక్ట్కి చాలా పెద్ద ఎత్తున చెల్లా చెదిరే అవకాశం కూడా ఉంది. మరి ఈ వారం రోజుల పాటుగా వస్తుందని ముందుగానే ఎపిక్ అంచనా వేస్తోంది కాబట్టి దీనికి శాస్త్రీయంగా ఎటువంటి అంచనాలనే నిజంగా జరుగుతుందా, ఇంకేదైనా అటు ఎన్సీఎస్ కానీ యూఎస్జిఎస్ కానీ ఏదైనా చెప్తోందా, వాటి నుంచి అప్డేట్స్ అందుతున్నాయా? ముఖ్యంగా సింగరేణి ప్రాంతం కాబట్టి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటారు, భూమిని కూడా పరిశీలిస్తూ ఉంటారు. వారికి ఏదైనా ముందస్తుగా అంచనా ఉందా, వారు కూడా దీన్ని గమనించారా? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఏంటి రామగుండం ప్రాంతంలో భూకంప కేంద్రం వచ్చే అవకాశం అని తెలుస్తోంది. ఏకంగా వరంగల్, హైదరాబాద్, మహారాష్ట్ర, అమరావతి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రకంపనలు ఉండే అవకాశం అని తెలుస్తోంది. అంటే అంతటి స్థాయిలో ప్రకంపనలు ఉంటాయంటే దీని ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. సో ఇక ట్విట్టర్లో వచ్చినటువంటి అంశం ఎంత వేరే నిజమని నమ్మొచ్చు మనం? ఇది కేవలం ఒక అంచనాగా భావించాలా, తప్పకుండా వస్తుందని మనం డెఫినెట్గా భావించాల్సి ఉంటుందా? ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చెప్పే అంచనాలు కొన్నిసార్లు నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. వాస్తవంగా ఎర్త్క్వేక్ వస్తుందనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయి నిర్ధారణ అయితే, ఖచ్చితంతో కూడినటువంటి నిర్ధారణ అయితే లేదు. కానీ కొన్ని పరిశోధన సంస్థలు ముందుగానే హెచ్చరిస్తుంటాయి. ఇప్పుడు అదే తాజాగా ఎపిక్ ఎర్త్క్వేక్ కూడా సంబంధించి కీలక విషయాలు అయితే వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలో భూకంపం ఛాన్స్ ఉందంటూ చెప్తోంది. అంటే ఇక్కడ అంటే తమ పరిశోధనల ప్రకారం అయితే తెలంగాణలో రామగుండం సెంట్రిక్ గా ఇది వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వరంగల్, హైదరాబాద్ వరకు దీని ప్రభావం ఉంటుందంటున్నారు. అట్లాగే ఏపీలో అమరావతి వరకు కూడా దీని తీవ్రత ఉండొచ్చు అనే అంచనా కూడా చెప్తున్నారు. అట్లాగే మహారాష్ట్ర వరకు కూడా దీని ప్రభావం ఉందని చెప్తున్నారు. గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసాం కానీ ఆ అంచనాలు కొన్నిసార్లు నిజం కూడా కాలేదు. కొన్ని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అనే సందేహాలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో మనకైతే క్లారిటీ లేదు ఎపిక్ నుంచి. కానీ ఇక్కడ మనం ఒకసారి ట్వీట్ చూస్తే కనుక యాజ్ పర్ అవర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అప్కమింగ్ సిగ్నిఫికెంట్ ఎర్త్క్వేక్ పాసిబుల్ నియర్ రామగుండం అండ్ సౌత్ ఇండియా అని చెప్తున్నారు. అలాగే ట్రెమర్స్ మే రీచ్ అప్ టు హైదరాబాద్, వరంగల్ అండ్ అమరావతి,
అండ్ మహారాష్ట్ర. ఇక్కడ మనకి ఈ ట్వీట్ చూడొచ్చు. సో ముఖ్యంగా తెలంగాణలో భూకంపాలు వాటి తీవ్రతకు సంబంధించి మనం ఒకసారి గమనిస్తే కనుక December 4 మనకు తెలిసిందే 2004లో లాస్ట్ ఇయర్ ములుగు మేడారం దగ్గర 5.3 మాగ్నిట్యూడ్ తో అక్కడ భూకంపం అయితే వచ్చింది. అంటే గత 50 ఏళ్లలో తెలంగాణలో నమోదైన బలమైన భూకంపాలు ఇదొకటి. అంటే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ తో పాటు కొన్ని ప్రాంతాలు దాదాపు 300 కిలోమీటర్ల పరిధిలో దీని ప్రభావం అయితే మనకు కనిపించింది. సో ముఖ్యంగా ఆ రకంగా చూసినట్టయితే మరి ఎందుకు సింగరేణి ప్రాంతంలోనే వస్తున్నాయంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో మైనింగ్ ఒకటి ఉంటుంది, అలాగే గోదావరి పరివాహక ప్రాంతం కూడా. సో ఆ రకంగా గోదావరి పరివాహక ప్రాంతం అవడం వల్ల ఎక్కువగా భూగర్భ జలాలు కూడా ఉంటాయి. దాంతో పాటు మనం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టిన తర్వాత భూగర్భ జలాలు కూడా పెరిగిన పరిస్థితి. సో భూగర్భ జలాలు నీటి ఊట ఎక్కున్నప్పుడు వాస్తవంగా ఆ భూమి లోపల ఫలకాల కదలిక కూడా అదే రకంగా ఉంటుంది అనేది ఒక అంచనా మాత్రమే. సో ఆ రకంగా నిజంగా టెక్టానిక్ ప్లేట్స్ భూమి లోపల అంటే వాస్తవంగా నదీ పరివాహక ప్రాంతాల్లో అలాగే మైనింగ్ జరిగే ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయనేది శాస్త్రీయంగా కొంత ప్రాథమికంగా వచ్చినటువంటి నిర్ధారణ. సో ఆ రకంగా టెక్టానిక్ ప్లేట్స్ కదలికలో వచ్చినటువంటి మార్పులు అవి చురుగ్గా కదలడం వల్ల చోటు చేసుకున్నటువంటి పరిణామాల ద్వారానే ఈ భూకంపాలు వస్తాయని చెప్తున్నారు మన ప్రాంతంలో. అయితే వాస్తవంగా మనం ఏ జోన్ లో ఉన్నాం, భూకంపాలకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ ఏ జోన్ లో ఉంది ఒకసారి మనం గమనిస్తే కనుక మరీ ముఖ్యంగా మనం Zone 2 లో ఉన్నాం. హైదరాబాద్ కావచ్చు, కర్నూలు, బెంగళూరు, మైసూరు, అలాగే మధురై, జోధ్పూర్, ఉదయ్పూర్, భోపాల్, ఝాన్సీ, ఇలహాబాద్, జంషెడ్పూర్, ఇక నాగ్పూర్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్ వరకు ఇవన్నీ కూడా Zone 2 లో ఉన్నాయి. అంటే అతి తక్కువగా భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకున్నటువంటి సమాచారం. సో Zone 2 పరిధిలో హైదరాబాద్ తో భూకంపాలు వచ్చే ముప్పు చాలా తక్కువ అంటున్నారు. IIIT కూడా అదే చెప్తుంది. IIIT ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. అలాగే Zone 3 పరిధిలో విజయవాడ ఉంది కాబట్టి కొంచెం భూకంపం ముప్పు కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు అనే వాదన అయితే వినిపిస్తున్నాయి. ఇక మనకు ఓవరాల్ గా చూసినట్టయితే ఇండియా వైడ్ గా ఒకసారి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా Zone 5 ఇది ఎక్కువ భూకంప తీవ్రత ఉంటుంది. ఇది భుజ్ కావచ్చు, అలాగే శ్రీనగర్, డెహ్రాడూన్, షిల్లాంగ్, గువాహటి, ఇంఫాల్ ఇవన్నీ కూడా హిల్ ఏరియాస్ ఇవన్నీ కూడా. అలాగే Zone 4 వచ్చేసి మధ్యస్థ భూకంపాలు వస్తాయి. ఢిల్లీ కావచ్చు, అలాగే గుజరాత్ లోని గాంధీనగర్, శ్రీనగర్, అలాగే ఇక్కడ నైనిటాల్, పట్నా, గ్యాంగ్టాక్, చండీగఢ్ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. స్పెషల్ గా ఇప్పుడు తెలంగాణ భూకంపం వరకు మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడుకుంటే కనుక అంచనా అయితే ఉంది. ఎర్త్క్వేక్స్ అనేటువంటి అంచనాని ఎపిక్ అనేటువంటి అఫీషియల్ అకౌంట్ ద్వారా మనకు అర్థమవుతుంది. గతంలో వీరు అంచనా వేసిన విధంగా మురుగులో కూడా భూకంపం సంభవించింది. ఒకవేళ నిజంగానే కనుక ఆ ఎస్టిమేషన్ ఏమాత్రం నిజమైన కనుక అంటే అన్ఫార్చునేట్ గా అది అన్సర్టెన్ అని చెప్తున్నారు. అంటే అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒకవేళ కనుక జరిగితే ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా రామగుండం లాంటి ప్రాంతంలో పూర్తిగా భూగర్భ గనులటువంటి ప్రాంతం, బొగ్గున్నటువంటి ప్రాంతంలో ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? దీని ముందస్తుగా అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంటారు. ఎందుకంటే భూమి లోతుల్లోకి చీల్చుకుంటూ వెళ్ళి ఆ బొగ్గును మొత్తం బయటికి తీస్తూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంటారు అక్కడ సింగరేణి అధికారులు. సో ఈసారి వారి అంచనాలో కూడా ఏదైనా కనిపించిందా? నిజంగానే ఈ టెక్నోప్లేట్స్ మీరు అంటున్నట్టుగా కదలికలు ఏర్పడడం వల్లనే ఈ భూకంపాలు వస్తున్నాయి కాబట్టి అటువంటి అంచనా ఏదైనా ఉందా? ఒకవేళ జరిగితే కనుక ఎలా ఉండబోతుంది పరిస్థితి? అంటే వాస్తవానికి మొన్న వచ్చిన ములుగు కేంద్రంగా వచ్చినటువంటి భూకంపం అయితే దాదాపు 40 కిలోమీటర్ల లోతులో వచ్చింది. అంటే అంత లోపల వచ్చింది కాబట్టి దాని తీవ్రతగా ఎక్కువగా చూపించలేదు. అయినప్పటికీ కూడా 300 కిలోమీటర్ల పరిధిలోనే అదంతా కూడా దాని ఎఫెక్ట్ పడింది. వాస్తవానికి అది 50 ఏళ్లలో మీకు ఇందాక చెప్పిన 50 ఏళ్లలో అతిపెద్ద భూకంపం అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మనం ఒక్కసారి అంతర్జాతీయంగా చూస్తే కనుక మొన్న వచ్చిన మయన్మార్, తైవాన్ వచ్చేసి మాత్రం 10 కిలోమీటర్ల రేంజ్ లోనే వచ్చింది. అంటే దాని ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తుంది. అక్కడ 7 పాయింట్ చేంజ్ మ్యాగ్నిట్యూడ్ తో వచ్చింది. సో దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంది. కానీ ఇక్కడ మనకు నేను ఇందాక మీకు కొన్ని వివరాలు చెప్పాను. భూకంపం Zone 2 లో ఉంది కాబట్టి రామగుండం మీరు చెప్తున్నట్టుగా మైనింగ్ కావచ్చు, అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో జనరల్ గా ఏమవుతుందంటే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో భౌగోళికంగా చాలా మార్పులు ఉంటాయి. లోయలు ఏర్పడము, భూమి నిర్మాణం మారడము, అక్కడ బలహీన ప్రాంతాలు ఉండడము, ఆ ప్రాంతాల్లో ఒత్తిడి పెరిగినప్పుడు ఈ భూకంపాలకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అదే ఇప్పుడు రామగుండం కూడా అదే ప్రాంతంలో ఉంది కాబట్టి సో అక్కడ బహుశా సెంట్రిక్ గా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. మరి అలాగే ఇటు ఆ కోల్ బెల్ట్ ఏరియా అంతా కూడా మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ నుంచి రామగుండం నుంచి మొదలుకొని అలాగే ఆదిలాబాద్ ఆ పరిసర ప్రాంతాలు, అలాగే మన ములుగు ఈ ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నుంచి గోదావరి పరివాహక ప్రాంతం, అటు నుంచి డైరెక్ట్ మనకు ఇక్కడ అమరావతి వరకు కూడా ఆ పరిస్థితి ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ముఖ్యంగా అంటే ఎందుకు భూమి పొరలతో చాలా అతి చిన్న పెద్ద పొరలతో నిర్మితం ఉంటుంది. పొరలు నిరంతరం కదులుతుంటాయి. ఈ కదలికల వల్ల ఒత్తిడి పెరిగి ఒత్తిడి ఒక్కసారిగా రిలీజ్ అయినప్పుడు ఏమైతుందంటే భూకంపాలు సంభవిస్తాయి. సో గోదావరి పరివాహక ప్రాంతం కూడా అనేక
భౌగోళిక పగులను కలిగి ఉంది. ఆ పగుల వెంబడి కదలికలు కారణం అనేది ఒక శాస్త్రవేత్తలు చెప్తున్న రఫ్ గా వచ్చినటువంటి అంచనా. అండ్ మీకు మరొకసారి చెప్తాను, మనకు ఇక్కడ మనకు ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తాను. పులిచింతల దగ్గర కూడా ఒకప్పుడు మనకు భూకంపం వచ్చింది. ఎందుకు కారణం ఏంటంటే పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణమా లేదంటే అక్కడ సున్నపు మైనింగ్ చేస్తుంటారా, దాని వల్ల వచ్చింది అనేది. సో ఆ రకంగా అప్పుడు ఆ ప్రజలు కూడా చాలా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని రాత్రి అయితే చాలు భూమి లోపల నుంచి శబ్దాలు రావడము, భూకంపాలు రావడం తరచుగా, అంటే తక్కువ మ్యాగ్నిట్యూడ్ తో వచ్చాయి పులిచింతల ఏరియాలో. అలా చాలా రోజులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు బిక్కుమంటూ గడిపిన పరిస్థితి. సో ఇవన్నిటికి కూడా శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నారు ఇంకా శాస్త్రవేత్తలు. బట్ ఇప్పుడు ఎపిక్ చెప్తుంది ఒక అంచనా మాత్రమే. ఎపిక్ చెప్తున్న దాని ప్రకారం నిజంగా భూకంపం వస్తుందా లేదా అనేది మనం ఖచ్చితమైన నిర్ధారణ అయితే ఉందా లేదా అనేది మనం చెప్పలేం. ఒకసారి మీకు వాస్తవానికి డిసెంబర్ 7, 2024 మహబూబ్ నగర్ జిల్లాలో 3 తీవ్రత వచ్చింది, చాలా తక్కువ అది. అలాగే 1969లో మనకు ఒకసారి చరిత్ర చూసినట్టయితే భద్రాచలంలో 5.3తో వచ్చింది. 2020 ఏప్రిల్లో ఆసిఫాబాద్ లో 4.8తో వచ్చింది. 2021లో పులిచింతల దగ్గర వచ్చింది 4.8. సో 1963 మేడ్చల్లో 4 తీవ్రత. యాక్చువల్ గా ఇదే 69లో భద్రాచలంలో వచ్చింది ఎక్కువ, దాని తర్వాత మొన్న ములుగులో వచ్చింది. సో ఆ రకంగా ఇప్పుడు ఒకసారి నేను మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, చరిత్ర చూస్తే కనుక అతిపెద్ద భూకంపాలు అయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏం లేవు. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు వచ్చే, అంటే మనకు తక్కువ తీవ్రతనే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చినా కూడా తక్కువ తీవ్రతనే వచ్చే అవకాశం ఉంది, అంత పెద్ద నష్టమే ఉండదు. కానీ ఎపిక్ చెప్తున్న దాన్ని బట్టి కొంత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తోంది. బహుశా ఎపిక్ వేక్ సంబంధించి అంచనాలు తమ పరిశోధన ప్రకారం అయితే రామగుండం సెంట్రిక్ గా వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. చూడాలి మరి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఎపిక్ వేస్తున్న అంచనాల ప్రకారం మనం ఎంతవరకు సురక్షితము, అలాగే మన భవనాలు కావచ్చు, మనం ఇల్లు కట్టుకునే విధానము, అలాగే మనం నివసిస్తున్నటువంటి ప్రాంతము, ముఖ్యంగా మనం డక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంటాం కాబట్టి మన భౌగోళిక పరిస్థితి ఇవన్నీ కూడా అంచనా వేసుకుంటే కనుక హిస్టరీ కనుక చూసుకుని చాలా తక్కువే. బట్ ఏదైనా ఏపీకి ఇప్పుడు చెప్తున్నటువంటి అంచనాలు ఇదంతా కూడా కొంత అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితిని అయితే సూచిస్తున్నాయి. ఇంకా శాస్త్రీయ నిర్ధారణ అయితే ఖచ్చితత్వం అయితే కూడుకున్నది అయితే మనం ఇంకా చెప్పలేం మనోజ్. బట్ ఏదేమైనా ఎపిక్ చెప్తున్న దాని ప్రకారం కొంత ఈ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే మనకు కనబడుతుంది. రైట్ రామ్దాస్. సో గతంలో డిసెంబర్ 4, 2024 రోజున ములుగు జిల్లాలో పెద్ద ఎత్తున అటు మేడారానికి సమీపంలో 5.3 తీవ్రతతో భూకంప కేంద్రం 40 కిలోమీటర్ల లోతులో నమోదైంది. దీని ప్రభావం కారణం ఒకసారి విజువల్ చూస్తున్నారు కదా, ఇటువంటి సినారియో నెలకొంది అక్కడ. అయితే 5.3 తీవ్రత అనేది తెలంగాణలో చాలా అరుదు, తెలంగాణ కాదు సౌత్ ఇండియాలో చాలా అరుదు. ఆ తర్వాత ఇప్పుడు 5.0తో రామగుండంలో రాబోతుంది అనే ఒక మాట వింటేనే డెఫినెట్గా రామగుండం ప్రజలంతా కూడా ఉనికి పడుతున్నారు. రామగుండమే కార్యక్రమంగా తెలంగాణ ప్రజల మొత్తం కూడా ఆ ప్రకంపన తాటికి కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ఏకంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ పైన కూడా ప్రభావం చూపుతుందని చెప్పి ఎపిక్ చెప్తున్న ప్రకారంగా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏంటి రామగుండంలో నిజంగానే ఈ స్థాయిలో కనుక భూ ప్రకంపనలు సృష్టిస్తే ఎటువంటి పరిస్థితి ఉండబోతోంది? ముఖ్యంగా ఈ వార్తతో స్థానికులు ఎటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? మనోజ్, గత 2-3 మాసాల క్రితము కరీంనగర్, ఆదిలాబాద్, కొత్తగూడెం, ములుగు ప్రాంతాల్లో వచ్చినటువంటి భూకంపాన్ని మర్చిపోక ముందే ఎపిక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఎపిక్ సెంటర్ కి సంబంధించి సిస్మోగ్రఫీ భూకంప కేంద్రాలకు సంబంధించి ఎప్పుడు రావచ్చు, ఎందుకు రావచ్చు అనే దానిపై అధ్యయనం చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు ఒక హెచ్చరిక జారీ చేశారు ట్విట్టర్ వేదికగా. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంత వాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రామగుండం అంటేనే పారిశ్రామిక ప్రాంతం, బొగ్గు గని ప్రాంతము. ఒకవైపు బొగ్గు గనులు ఉన్నాయి, మరొక వైపు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు, అలాగే హెవీ వాటర్ డ్యామ్స్ సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. వారి హెచ్చరిక ప్రకారము రామగుండము, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, అలాగే అమరావతి ఈ ప్రాంతాల్లో ఈ నెల 10వ తేదీ నుంచి, అంటే నేటి నుంచి 17వ తేదీ వరకు, 20వ తేదీ వరకు కూడా భూకంపాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. దీనిలో ఎట్లా ఉండబోతుంది అనేటువంటి దానిపైన చర్చ జరుగుతుంది. గతంలో వచ్చినటువంటి లాతూర్ భూకంపం ఎట్లా ఉంది, భుజ్ భూకంపం ఎట్లా జరిగింది, అసలు భూకంపాలు ఇటీవల కాలంలో తరచు ఎందుకు వస్తున్నాయి, భూలేఖిని ఒకవైపు కదలికలు, పీఠభూమికి సెకండ్ పీఠభూమికి సంబంధించి కదలికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదాలు ఎందుకు చోటు చేసుకున్నటువంటి అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలో అంతా ఆసక్తికరంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు మనోజ్. అలాగే దీన్ని నివారించడానికి వీలవుతుందా, ముందస్తుగానే మనము పసిగట్టొచ్చా? ఎందుకంటే మొన్నటికి మొన్న ఇటు థాయిలాండ్, మయన్మార్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ కోలుకోలేని విధంగా నష్టం జరిగింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పెద్ద ఎత్తున ఎందుకు చర్చ జరుగుతుందంటే, ఒకవేళ రామగుండం లాంటి ప్రాంతాల్లో ప్రధాన ఎపిక్ సెంటర్ అవుతే ఎంత మేరకి మన తీవ్రత ఉండొచ్చు, దీని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైన్స్, ఆ మైన్స్ చాలా వరకు భూగర్భంలో తవ్వి
బొగ్గును వెలికి తీశారు. ఈ క్రమంలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి? ఒకవైపు లోయర్ మానే డ్యామ్, అప్పర్ మానే డ్యామ్, మేడిగడ్డ, అనంతరం, సుందిల్ల, శ్రీపాద ఎల్లంపల్లి ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఉన్నాయి. ఎంత నష్టం జరగవచ్చు, వస్తుందా, అసలు వస్తే మునుపెన్నడూ లేని ప్రాంతానికి సంబంధించి భూగర్భ గనులకు సంబంధించి వారంతా కూడా మట్టిని పరిశీలిస్తూ ఉంటారు. చాలా లోతుల్లోకి వెళ్ళి తవ్వకాలు చేపట్టి బొగ్గును వెలికి తీస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని పరిశోధనలు కూడా చేస్తూ ఉంటారు. వారికి ఎక్కడైనా అంచనాలో ఉందా నిజంగానే ఇటువంటి భూకంపం సంభవించే అవకాశం ఉందని ఎక్కడైనా అంచనా వేస్తున్నారా? ఎపిక్ ద్వారానే మనకు సమాచారం అందుతోంది. వారు అక్కడ ముందుగా అంచనా వేశారని కానీ వాళ్ళు కూడా పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టి వారి దృష్టిలో ఏదైనా ఉందా, నిజంగా ఇటువంటి వచ్చే అవకాశం ఉందని వారికి అర్థమైందా? మనోజ్, మీరు అన్నట్టుగా ఎప్పటికప్పుడు అతిపెద్ద సొరంగాల ద్వారా బొగ్గును తవ్వి వెలికి తీసి మనకి పవర్ ప్రోడక్ట్ కానీ ఇతరత్ర ఉపయోగం చేస్తున్నటువంటి నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం కావచ్చు, కోల్ మైన్స్ కావచ్చు, ఒక నిర్ణీతమైనటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడి వరకైతే వాళ్ళు తవ్వకాలు జరిపారో అదంతా కూడా ఇసుకతోని ఫిల్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రమాదం రాకుండా నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ చేయడానికి సైతం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రకృతి విపత్తులు అనేటివి చెప్పిరావు. నేషనల్ జాగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఇతరత్ర సంస్థలు, జాతీయ స్థాయిలో పేరెన్నిక కలిగినటువంటి సంస్థలు చేసినటువంటి పరిశోధనల వల్ల హెచ్చరిక వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేము. అయితే ఇది ముందు జాగ్రత్తగా మనకి హెచ్చరికలు జారీ చేస్తే నష్ట నివారణ చర్యలు ఎలా తీసుకోవచ్చు అనేటువంటి కోణంలో మాత్రం చర్చ జరుగుతుంది. మనోజ్, అంటే సేమ్ టైం చంద్రశేఖర్, ఒకవేళ నిజంగానే కనుక వస్తే పరిస్థితి ఏంటి? అంటే ములుగులో ఒకసారి గతంలో వాళ్ళు ముందుగానే ఎపిక్ అనేటువంటి ఈ సంస్థ అంచనా వేస్తే అక్కడ నిజంగానే సంభవించింది, దాని తాలూకు ప్రభావం కూడా చూసాం. సో ఇప్పుడు నిజంగానే కనుక రామగుండం ప్రాంతంలో ఈ భూకంపం, రామగుండమే కాదు దీని ఎఫెక్ట్ రెండు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ పైన చాలా పెద్ద ఎత్తున అవకాశం, ముఖ్యంగా రామగుండంలోనే భూకంప కేంద్రంగా నమోదవుతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? అంటే నెక్స్ట్ దాన్ని మనం అసలు ఊహిస్తేనే కొంచెం భయానకంగా ఉంది. సిచ్యువేషన్ ఏంటి? ఖచ్చితంగా మనోజ్, మీరు అన్నట్టుగా లాంటి ప్రాంతంలో ఇటు పారిశ్రామికంగా అనేక రకాలుగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం రామగుండం లాంటి ప్రాంతంలో భూకంపం సంభవిస్తే చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఒకవైపు ఎన్టీపీసీ, మరొక వైపు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్, అలాగే మహారాష్ట్ర, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతాలకు సంబంధించిన వీటితో పాటు మరికొంత మేరకు దీని ప్రభావం విస్తరించేటువంటి అవకాశం ఉంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి చర్చ అయితే జోరుగా సాగుతుంది. అలాంటి ప్రమాదం కూడా మనం కొట్టిపారేయలేము. రైట్ చంద్రశేఖర్, సో ప్రస్తుతానికి దీనికి మాత్రం ఒక అంచనా మాత్రమే, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే అవకాశం అంతకంటే లేదు. కానీ తప్పకుండా మనం అలర్ట్గా ఉండాల్సిందే, జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ వారం రోజులు అంటే 10 నుంచి 17వ తేదీ వరకు ఏ క్షణమైనా కూడా భూకంపం సంభవించే అవకాశం ఉందట. 5.0 మాగ్నిట్యూడ్తో ఈ భూకంపం రాబోతోంది. ఇప్పటివరకు సౌత్ ఇండియాలో మరి ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతాల్లో 5.3తో ములుగులో దాని ప్రభావం చూపించి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కలిగించింది. ఎటువంటి ప్రాణ నష్టం అయితే కలగలేదు, కానీ పెద్ద ఎత్తున అడవి ప్రాంతం మొత్తం కుప్పగొలిపోయింది. చాలా పెద్ద ఎత్తున దాని ప్రభావం కనిపించింది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఇది గతంలో డిసెంబర్ 4, 2024న ములుగు ప్రాంతంలో మేడారానికి సమీపంగా జరిగినటువంటి భూకంపం ఇది. 5.3 తీవ్రతతో 40 కిలోమీటర్ దగ్గర ఈ భూకంప కేంద్రం నమోదైంది. ఒకవేళ నిజంగా ఇది కనుక రామగుండం లాంటి ప్రాంతాలు రిపీట్ అయితే అంతా కూడా సొరంగాలు ఉంటాయి, పెద్ద ఎత్తున భూగర్భ గనులు ఉంటాయి, బొగ్గు గనులు వెలికి తీస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ కనుక ఇదే రకంగా సంభవించి ఉంటే కనుక చాలా పెద్ద ప్రమాదం. ఎవరు కూడా ఇంతవరకు కని విని ఎరగని రీతిలో అంతటి స్థాయిలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ప్రకృతి న్యాచురల్ కెలమిటీస్ మనం ముందుగా అంచనా వేయలేం, అంత ఈజీగా ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. కాబట్టి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కొంతమంది ఈ వార్త తర్వాత చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, తమ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఒకసారి వారంతా ఏం మాట్లాడారో చూద్దాం. రీసెర్చ్ అనాలసిస్ సంబంధించినటువంటి పోస్ట్ ద్వారా ట్విట్టర్లో మరి ఇందాక పోస్ట్ చేశారు. సౌత్ ఇండియా తెలంగాణ రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ పారిశ్రామిక ప్రాంతమైనటువంటి రామగుండంలో భారీ భూకంపం రాబోతా ఉన్నది. 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఎప్పుడైనా రావచ్చని రీసెర్చ్ సంబంధించినటువంటి వారు పోస్ట్ చేయడంతో ఈ పారిశ్రామిక ప్రాంతంలో కొంతమంది భయపడుతున్నారు. మరికొంతమంది అయితే భూకంపం అనేది మాకు అలవాటుగా మారిందనే విధంగా చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద పారిశ్రామిక ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భారీ ఓపెన్ కాస్ట్లతోటి రోజు మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల వరకు భూకంపాన్ని తలపించే విధంగా భారీ బ్లాస్టింగ్లతోటే భూములు మొత్తం, భూమి, ఇండ్లు, బిల్డింగులు, వివిధ పరిశ్రమలే
పూర్తిగా బీటలు బారి ప్రజలు భయపడుతున్న తరుణంలో మరి ఇప్పుడు ఒక కొత్త వార్త సోషల్ మీడియా ద్వారా ఈ ప్రాంతంలో మరి భూకంపం రాబోతా ఉంది అంటే ఇది భారీ ఎత్తైనటువంటి ఈ ప్రదేశం భూకంపం రావడానికి ఎలాంటి అవకాశాలు లేవని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ వస్తే మాత్రం మరి పూర్తిగా ఈ ఓపెన్ కాస్ట్ల భారీ బ్లాస్టింగ్లతోటే అదేవిధంగా పక్కనున్నటువంటి పవిత్రమైనటువంటి గోదావరి పూర్తిగా నీరు లేక భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుకుపోయి ఇసుకను తోడేళ్లు తోడినట్టు మరికొంతమంది అధికార పార్టీ నేతలు ఒక ఇసుక మాఫియాగా ఏర్పడితే అట్లా తప్ప మరి వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ మాత్రం వస్తే మాత్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం ఒక గుండెకాయ లాంటిది. ఇక్కడే భారీ పెద్ద ఎత్తున పరిశ్రమలు అటుపోతే ఎన్టీపీసీ ఇటుపోతే తెలంగాణ పవర్ ప్లాంట్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికే ఒక గుండెకాయ లాంటి సింగరేణి ప్రాంతం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇక్కడి నుంచే యూరియా సరఫరా చేసే ఆర్ఎఫ్సిఎల్ పరిశ్రమ ఉన్నప్పటికీ మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్ప. ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ వారు ఏప్రిల్ 10-17 తేదీల మధ్యన రామగుండం ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని చెప్పడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురి అవుతూ ఉన్నారు. వెంటనే దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా వెంటనే నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన క్లారిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతము బొగ్గు కేంద్రాలతో నిలిపి ఉన్నటువంటి ప్రాంతము. అదేవిధంగా ఒక పక్క ఎఫ్సిఐ, ఎన్టీపీసీ, అటు కేశవరాము ఉపరితల బొగ్గు గనులు ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా ఎక్కువగా ఉండడం ద్వారా ఈ ప్రాంతంలో బొగ్గు పొరలలో మార్పు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఎపిక్ సంస్థ వారు చెప్పింది నిజమేమో అనేటువంటిది భావించాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే దీనిపైన ఈ న్యూస్ అంతా కూడా దాదాపు అంతా వైరల్ అయ్యి ప్రజలందరూ కూడా భయాందోళనకు మానసిక ఆందోళనకు గురవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే దీనికి సంబంధించిన విభాగానికి సంబంధించిన అధికారులంతా కూడా దీనిపైన కూడా ఒక నిర్ధారణకు వచ్చి ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది సూచనలు కూడా చేసే విధంగా వెంటనే సామాజిక మాధ్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలను కానీ సంబంధిత ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.